హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ ఫీజును తగ్గిస్తూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ ఫీజులు మార్చి 31 అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో నందిగామలోని చిల్లకల్లు వద్ద మొత్తంగా 3 టోల్ ప్లాజాలు ఉన్నాయి. అత్యధికంగా పంతంగ టోల్ ప్లాజా వద్ద కార్లు, వ్యాన్లు, జీపులకు ఒకవైపు ప్రయాణానికి 15, ఇరువైపులా కలిపి 30, తేలికపాటి కమర్షియల్ వాహనాలు ఒకవైపు ప్రయాణానికి 25, ఇరువైపులా కలిపి 40, బస్సు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 50, ఇరువైపులా కలిపి 75 రూపాయల వరకు తగ్గించారు. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు 5, ఇరువైపులా కలిపి 10 చొప్పున మాత్రమే అతి తక్కువగా తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25% రాయితీ లభించనుంది. 2026 మార్చి 31 వరకు, అంటే ఏడాదిపాటు తగ్గిన టోల్ ధరలు అమలులో ఉండనున్నట్లు ఎన్హెచ్ఏఐ పేర్కొంది. యాదాద్రి జిల్లా దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.5 కిలోమీటర్లను జీఎంఆర్ కాంట్రాక్ట్ సంస్థ 1740 కోట్లతో బీఓటీ పద్ధతిలో 4 వరుసల రహదారిని నిర్మించింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 3 టోల్ ప్లాజాల వద్ద 2012 డిసెంబరులో టోల్ ఫీజు వసూళ్లు ప్రారంభమయ్యాయి. జూన్ 2024 31 వరకు జీఎంఆర్ సంస్థ టోల్ వసూళ్లు, రహదారి నిర్వహణను పర్యవేక్షించింది. గతేడాది జూలై 1 నుంచి టోల్ వసూళ్లను ఎన్హెచ్ఏఐ ఏజెన్సీల ద్వారా చేపట్టింది. జీఎంఆర్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్ రుసుములను పెంచుకునేందుకు ఈ ఒప్పందం ఉండేది. ఇప్పుడు స్వయంగా ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లను చేపడుతున్నందున టోల్ రుసుములను తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.